కన్నాం అంతే. పిల్లల్ని అలా కన్నాం. ఆ కన్నవారిని పెంచడం అంటే టయానికి బట్టలు కొనడం అనుకున్నాం. పిల్లల్ని పెంచడం అంటే టయానికి నచ్చింది ఉండడం, కాంప్లైంట్ బూస్ట్ పట్టించడం కాదు. మన పిల్లల్ని పెంచడం అంటే చెప్పిన దేవునికి సాక్ష్యంగా పెంచడం. యెషయా తన కొడుకుని సాక్ష్యంగా పెట్టాడు. ఆనోకు తన కొడుకుని సాక్ష్యంగా పెట్టాడు. యోహాను తండ్రి జకర్యా యోహాన్ని దేశానికి సాక్ష్యంగా పెట్టాడు. నీ కొడుకు నీ బిడ్డలో సాక్ష్యంగా ఉన్నారా? నీ బిడ్డలను చూస్తే అనిపించాలి, ఇంత చక్కగా ఇంత పద్ధతిగా ఈ కాలేజీలో ఈ స్కూల్లో ఇంత బాలురికంలో ఉన్నప్పుడే, యవన జీవితంలో ఉన్నప్పుడే ఇంత పద్ధతిగా ఎలా ఉండగలుగుతున్నారంటే మీ పిల్లలను చూసి చెప్పుకోవాలి, వాళ్ళ క్రిస్టియన్స్ అండి, వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచారని చెప్పుకోవాలి. అది మన పిల్లలే ఎగులు జోకులు వేస్తున్నారు. మన పిల్లలే పక్క పనికిమాల జోకులు అవుతున్నారు. మన పిల్లలే పనికిమాల పనులు ఉంటున్నారు. మన పిల్లలే పనికిమాల యాప్లు వాడుతున్నారు. మన పిల్లలు ఇంకేం మాది నడుతున్నాను, మీరు చర్చికి పోయి కూడా ఇలాంటి చేస్తారు ఏంట్రా అన్నప్పుడు నడుతున్నాను. ఎవరికి గౌరవం? ఆ తండ్రికి అవమానమే చెప్పండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పండి, ఈ తల్లిదండ్రులకి అవమానం.